నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. భారత్ సామ్రాజ్యంలో ఒకప్పుడు దుబాయ్ భాగమని మీకు తెలుసా? భాగస్వామ్యం అయితే ఇప్పుడు ఎందుకు విడిపోయిందో తెలుసా? అసలు దుబాయ్ ఎందుకు విడిపోయిందో 1937 ఏప్రిల్ 1న మొదటి సామ్రాజ్య విభజన అమల్లోకి వచ్చింది. ఎడెన్ భారతదేశం నుంచి ఎందుకు విడిపోయిందో, ఎందుకు గల కారణాలేంటి, ఇలాంటి తదితర అంశాలను ఒకసారి తెలుసుకుందాం. ద టైమ్స్ ప్రతినిధి డేవిడ్ హోల్డన్ 1956 చలికాలంలో బహ్రెయిన్ ఐలాండ్ వెళ్లారు. అప్పటికి అది ఇంకా బ్రిటిష్ నియంత్రణలోనే ఉంది. కొంతకాలం జియోగ్రఫీ టీచర్గా పనిచేసిన హోల్డన్ కొత్త ఉద్యోగంపై గల్ఫ్కు వెళ్లారు. తాను చేయబోయే ఆ కొత్త ఉద్యోగంపై ఆయన చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే గల్ఫ్లో దుబాయ్, అబుదాబి, ఒమన్ వంటి ఏ ప్రాంతాలకు వెళ్ళినా అక్కడ ఆయనకు బ్రిటిష్ ఇండియా తాలూకా గుర్తులు కనిపించేవి. బ్రిటిష్ ఇండియా ప్రభావం ఊహించని రీతిలో గల్ఫ్పై ఉందని హోల్డన్ రాశారు. ఈ కాలానికి చెందని సంప్రదాయాలతో గల్ఫ్ నిండిపోయింది. పని మనుషులను బేరర్లు అని, చాకలి వాళ్లను దోబి అని, వాచ్మెన్ను చౌకీదారి అని పిలుస్తారు. ఆదివారాలు అతిథులకు అనేక రకాల కూరలతో మధ్యాహ్న భోజనం తయారు చేస్తారు. ఇది బ్రిటిష్ ఇండియా సంప్రదాయమని హోల్డన్ రాశారు. రాజస్థాన్లో చదువుకున్న ఒమన్ సుల్తాన్కు అరబిక్ కన్నా ఉర్దూపై ఎక్కువ పట్టుంది. ఇప్పుడు తూర్పు యెమెన్ అయిన ఫెటీలో సైనికులు వాడుకలో లేని హైదరాబాదీ ఆర్మీ యూనిఫామ్లతో మార్చ్ నిర్వహించారు. ఇక్కడి పరిస్థితులను చూస్తే కాలం 70 ఏళ్ల క్రితం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. బ్రిటిష్ రాజ్యం అత్యున్నత స్థాయిలో ఉన్న సమయం. క్వీన్ విక్టోరియా పరిపాలన, గిల్బర్ట్ సులివాన్ మ్యూజిక్ కొత్తగా ఉత్తేజకరంగా ఉంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ ద్వారా దక్షిణ అరేబియా తీరానికి సంబంధం చాలా బలంగా ఉందని ఎడెన్ గవర్నర్ చెప్పారు. ఇప్పుడు ఎవరికి గుర్తు లేకపోయినప్పటికీ 20వ శతాబ్దం ప్రారంభంలో అరేబియా ద్వీపకల్పంలో దాదాపు 1/3 వంతు బ్రిటిష్ ఇండియా సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ఎడెన్ నుంచి కువైట్ వరకు అరేబియా ప్రాంతాల సమూహపు పాలన ఢిల్లీ నుంచి సాగేది. భారత రాజకీయ విభాగం అక్కడి రాజకీయాలను పర్యవేక్షించేది. భారత బలగాలు భద్రత కల్పించేవి. వారంతా భారత వైస్రాయ్కు జవాబుదారీగా ఉండేవారు. 1889 ఇంటర్ప్రిటేషన్ యాక్ట్ ప్రకారం ఈ ప్రాంతాలన్నీ చట్టపరంగా భారత్లో భాగంగా పరిగణించేవారు. జైపూర్ వంటి భారత రాజ్య సంస్థానాల జాబితా అక్షర క్రమంలో అబుదాబితో ప్రారంభమయ్యేది. ఒమన్ను లస్ బేలా లేదా కెలాట్ లాంటి భారత సామ్రాజ్యంలోని స్థానిక రాష్ట్రంగా పరిగణించాలని కూడా వైస్రాయ్ లార్డ్ కర్జన్ సూచించారు. భారత పాస్పోర్ట్లు యెమెన్లోని ఎడెన్ వరకు జారీ చేసేవారు. ఇది భారతదేశం పశ్చిమ రేవుగా ఉండేది. బొంబాయి ప్రావిన్స్లో భాగంగా పరిపాలన సాగేది. 1931లో మహాత్మా గాంధీ ఆ నగరాన్ని సందర్శించినప్పుడు చాలామంది యువ అరబ్బులు తమను భారత జాతీయవాదులుగా భావించుకుంటున్నట్లు గుర్తించారు. అయితే భారత సామ్రాజ్యం మొత్తం పరిధి చూపించే మ్యాప్లను అత్యంత రహస్యంగా ఉంచారు. ఆనాటి ఓటోమన్లను ప్రస్తుత సౌదీలకు ఆగ్రహం కలగకుండా అందరికీ కనిపించే ప్రభుత్వ డాక్యుమెంట్లలో అరేబియా భూభాగాలను ప్రచురించేవారు కాదు. అసూయపరుడైన షేక్ తన ప్రియమైన భార్యకు ముసుగు వేసినట్లే బ్రిటిష్ అధికారులు అరబ్ దేశాల పరిస్థితులను చాలా రహస్యంగా కప్పివేసి ఉంచేవారని రాయల్ ఆసియాటిక్ సొసైటీలో పనిచేసే ఒక లెక్చరర్ అన్నారు. 1920 నాటికి రాజకీయాలు మారిపోయాయి. భారత జాతీయవాదులు భారతదేశాన్ని సామ్రాజ్య నిర్మాణంగా కాకుండా మహాభారత భౌగోళిక సంస్కృతిగా భావించడం ప్రారంభించారు. భారతీయుల ఈ భావనలో సరిహద్దులను మార్చే అవకాశాన్ని లండన్ గమనించింది. 1937 ఏప్రిల్ 1న మొదటి సామ్రాజ్య విభజన అమల్లోకి వచ్చింది. ఎడెన్ భారతదేశం నుండి విడిపోయింది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.